నిరుద్యోగ యువకులందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలని ఒకవైపు కొట్లాడుతూ ఉంటే మీరు అందరూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి మీ రాహుల్ గాంధీ, నువ్వు, మీ జయరాం రమేష్, మీ వాళ్ళు అందరూ పోయి ఏం చెప్పిండ్రు ఆ రోజు? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, మేము చెప్పిన ప్రతి అంశము నెరవేరుస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్లెస్ క్యాలెండర్గా మారింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, మీరు ఇచ్చింది 11,000. 50,000 ఉద్యోగాలలో 39,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చిపోయినాయి. మీరు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం గురించి ఇంకా కొత్త ప్రస్తావన లేదు. మళ్ళీ ఈ రిటైర్ అయిన ఉద్యోగులు మీరు ఏజ్ పెంచుకుంటా పోతే మరి నిరుద్యోగ యువకులు అందరూ ఎటుపోవాలి? ఇప్పటికే 61 అనేటువంటిది ఎక్కువ అని మేము కేసీఆర్కి మేమే చెప్పినాం. 60 సరిపోతుంది సార్, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. అంటే ఎవరైనా ఒక రంగంలో నిష్ణాతులైతే వాళ్ళని కంటిన్యూ చేసుకోవచ్చు, అది 5-10 మంది చేస్తారు. కానీ మొత్తం మంది ఇవాళ ట్రాఫిక్ పోలీసులు 62 వరకు నిలబడమంటే ఆయన ఇట్లా పడిపోతాడు. డ్రైవర్ ఎన్నిసార్లు క్లచ్ ఎన్నిసార్లు చేయాలమ్మా ఆర్టీసీ డ్రైవర్?